వీడు పనసకాయ కోస్తున్నాడు, ఇక్కడ శ్యామేమో ఉసిరికాయలు కోస్తున్నాడు. మీరు వచ్చి మామిడికాయలు కోసుకోండి. మా అబ్బిగాడు పనస చెట్టు ఎక్కాడు ఫైనల్గా ఒక పనసకాయ కోయడానికి. ఆల్రెడీ 2 కాయల కోసం వీడు ఇంకోటి కోస్తానని ఎక్కాడు. ఏయో చూసుకుంటున్నాడు. ముగ్గుపోయి ఎలా పోయిందో కాయ. ఆల్రెడీ ఒకటి కోసేసాం. ఎందుకు కిందకి చూపించు. ఎలా ఇస్తావు దాన్ని? 2 కాయలు కోసాడండి వాడు కష్టపడి. దాన్ని ఎలా కిందకి తీసుకురావాలి ఇప్పుడు? మేధావి గారు అక్కడ పెట్టారు. 2 దానికి షట్ వదిలేరా? వదిలే. 4 కాయలు కోసం ఫైనల్గా. చాలు ఇప్పటికి. ఉసిరికాయ చెట్టు. ఇది సపోటా చెట్టు. సపోటా కాయలు ఎక్కడ కనిపించట్లేదు. కాయలు లేవు ఇక్కడ. ఒక్క సపోటా కాయ కనిపించింది, మీ అందరికి చూపిస్తాను. ఇదిగోండి. చాలా పెద్ద సపోటా చెట్టు ఇది, కానీ ఇప్పుడు కాయలు లేవు ప్రస్తుతానికి. ఇదిగోండి చూసారా, అక్కడక్కడ ఉన్నాయి. కొద్దామా? అక్కడక్కడ ఉన్నాయి. చూసారా, అక్కడక్కడ ఉన్నాయి, కానీ చాలా పెద్ద కాయలు ఇవి. ఇదిగోండి సైజ్ చూసారా, నాటుకాయలు, హైబ్రిడ్ కాదు ఇది. సరే ఎంత పెద్ద కాయ ఉందో ఇక్కడ. ఇది ముగ్గడానికి రెడీగా ఉంది. పెద్ద సపోటా చెట్టు అనమాట. కాయలన్నీ కోసేసారు, మనకు అక్కడక్కడ దొరుకుతున్నాయి. చూసుకోవాలి, వెతుక్కుంటే దొరుకుతాయి. పైన ఉన్నాయి బాగా. చూద్దాం, ట్రై చేద్దాం. మనకి ఎన్ని దొరుకుతాయి అన్ని కోసేసుకుందాం. పక్షి అరుపు చూసారా ఎంత బాగుందో. అది చూడండి అక్కడ సింగిల్గా ఎలాడుతుంది, కానీ కోయడానికి కర్ర లేదే. ఇదిగోండి అక్కడ ఉన్నాయి, కోద్దాం. అమ్మ ఒరే నా మార్కెట్ కొడతా.